హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏఐ గ్లోబల్ సమ్మిట్ ముగిసింది. తొలిసారిగా నాస్కామ్తో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఏఐ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. ఈ సదస్సు ద్వారా వివిధ దేశాల నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామని, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల్లో వాటిని ఉపయోగించుకుంటామని అంటున్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ హెచ్ఎస్సిసిలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది? మనతో మాట్లాడేందుకు ఐటీ మినిస్టర్ శ్రీధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే ఏంటి ఈ ఏఐ గ్లోబల్ సమ్మిట్ అని, అంటే ఈ ఉద్దేశం ఏంటి సార్? ప్రధానంగా అందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఈ కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ప్రపంచ దేశాలకు సంబంధించిన పెద్ద సదస్సు నిర్వహించి ఈ రంగానికి సంబంధించిన అనేక మంది నిపుణులు, ప్రఖ్యాతిగాంచిన వారు, ఇటు రీసెర్చ్ పరంగా, అదేవిధంగా ప్రోడక్ట్ కంపెనీస్ పరంగా, స్టార్టప్స్ కానీ, దీంట్లో ఇన్నోవేషన్కి సంబంధించిన అంశాల విషయంలో మరి ప్రఖ్యాతిగాంచిన వాళ్ళందరినీ కూడా ఇక్కడికి మేము ఆహ్వానం ఇచ్చాం. చాలామంది కూడా వచ్చి పాల్గొన్నారు. వారి వారి ఆలోచనలు, సూచనలు, వారి అభిప్రాయాలు, రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ఏఐ ప్రభావితం చేయబోతుంది సమాజాన్ని, మరి అదేవిధంగా గవర్నమెంట్ పరంగా, రేపు ఇండస్ట్రీస్ పరంగా అన్ని అంశాలపైన ప్రభావితం ఏ విధంగా చూపెట్టబోతుందని వారు చెప్పే సూచనలు, సలహాతో పాటు ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకొని రేపు మేము అనుకుంటా ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, పేదవాడికి ఉపయోగపడాలి, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడాలి, అన్ని వర్గాలకు వారి శ్రేయస్సు గురించి ఉపయోగపడాలని, దీన్ని ఉపయోగించుకోవాలని ఆలోచన దృక్పథంతో ఈరోజు మేము మరి 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న అనేక మందికి కూడా వచ్చి వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. మేము రాబోయే కాలంలో దీన్ని ఏ విధంగా షేప్ చేసుకోవాలి, మన రాష్ట్రానికి సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజానీకానికి కానీ, ఇక్కడ ఉన్న విద్యార్థులకు కానీ, ఇక్కడ ఉన్న కంపెనీకి సంబంధించి కానీ, ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలకు సంబంధించి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశం విషయంలో మేము నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తాం. అంటే ఈ సవాళ్ళను ఎట్లా మీరు అధిగమిస్తున్నారు? ముఖ్యంగా అంటే నూతన సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు, ఏఐ సిటీగా కూడా నామకరణం చేయడం జరిగింది. సో ఈ సిటీకి సంబంధించి ఇప్పుడు ఈరోజు కొంతమంది ఏఐ నిపుణులు కూడా వచ్చారు. వారు ఏం సూచనలు చేశారు? మీరు వాళ్ళ నుంచి తీసుకున్న అభిప్రాయం ఏంటి, ఎలా ఉంది? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఏదైతే మేము ఆలోచన చేస్తూ ఉన్నామో దాంట్లో భాగంగానే 200 ఎకరాలు ఏఐ సిటీని నిర్మాణం చేయబోతాం. అసలు ఏఐ సిటీ నిర్మాణం ఏం చేద్దాం, ఆ నిర్మాణ భాగంలో ఎవరు ఏ విధంగా ప్రపంచ దేశానికి సంబంధించిన వాణిజ్యం, వ్యాపారం చేసే ఈ నిపుణులకు సంబంధించి కానీ, పారిశ్రామికవేత్తలకు సంబంధించి కానీ, వారు ఏ విధమైన ఆర్కిటెక్చర్ ఈ ఏఐ సిటీలో ఉంటే రేపు వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి రావటం జరుగుతుంది. ఇక్కడ పెద్ద స్థాయిలో ఈరోజు రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ప్రోడక్ట్ కంపెనీస్ ఇక్కడి నుంచే ఏర్పాటు చేయడానికి ఏది మేము అన్నిటిని కూడా సమకూర్చాలి, లేకుంటే ఒక స్కూల్ని ఏర్పాటు చేసుకొని ఇంకా నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. దాంట్లో భాగంగానే వివిధ అంశాలు ఈరోజు వారి సూచనలు, సలహాలు చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మేము రేపొద్దున నిర్మాణం చేసే ఏఐ సిటీని షేప్ చేయబోతాం. దానివల్ల రేపు ప్రపంచానికి సంబంధించిన ఈ ఏఐకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అవసరాలు తీర్చే శక్తి, సామర్థ్యం ఉన్న ఈ ఏఐ సిటీలో ఉంటాయి కనుకనే ఇక్కడికి రావటం, వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఒక నుంచే మొదలు కావటం జరుగుతుందనే ఒక అభిప్రాయంతోనే మేము ఈరోజు కానీ ఆ రోజు కానీ ఏఐ సిటీని మేము తప్పకుండా సంకల్పన చేయాలి, ముందుకు నడవాలి, ముందుకు నడిపియాలా. ఈ సిటీని ఒక ప్రభావితమైన సిటీగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రపంచ దేశాలకే ఉపయోగపడే విధంగా ఏఐ సిటీ నిర్మాణం జరగాలనే యోచనతో పోతా ఉన్నాం.
అంటే సార్ ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఈ సిటీని నిర్మించాలని. అంటే ఎలా సార్ ఎప్పుడు లోపు ఇది పూర్తి అవుతుందని మీకు నమ్మకం అనిపిస్తుంది? ముఖ్యంగా అంటే ఈ సవాళ్ళను మీరు ఎట్లా అంటే ఇప్పటికే అంటే ఏఐ సిటీ నిర్మించడం వల్ల అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ వాతావరణం అనుకూలం అంటే అన్నీ మీరు ఎలా చూసుకుంటున్నారు? ఎలా ఇల్లు ఇప్పుడు ఉన్నటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సజెషన్ ఎలా ఏం చేస్తున్నారు? నేను ఉదాహరణ చెప్తాను. ఏఐసిటీ నిర్మాణం అని ఆలోచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కానీ ఏఐసిటీలో ఏ సైజ్ కంప్యూటర్ కావాలా, ఎంత శక్తి సామర్థ్యం ప్రాసెసింగ్ స్పీడ్ ఉన్న కంప్యూటింగ్ స్కేలర్స్ ఏ విధంగా కావాలంటే ఏం చేయాలా అని అంశం వచ్చినప్పుడు ముందు ప్రముఖులు చెప్పింది నిపుణులు చెప్పిన అంశం విషయంలో నిర్ణయం చేస్తామని చెప్పాం. ఈరోజు మేము సదస్సు మొదలుపెట్టిన మొదటి రోజు యోటో అనే కంపెనీ వచ్చి ఈరోజు మరి ఎన్విడియాకు సంబంధించిన సంస్థలో భాగస్వాములైన వారు వచ్చి అక్కడ జీపీయూలను పెడతామని మొదలు పెట్టారు. 7వ తారీఖు నుంచి మేము దానికి సంబంధించిన నిర్మాణ భాగంలో ఆర్కిటెక్చర్లో ప్రధానమైన భాగాన్ని మేము మొదలు పెట్టబోతా ఉన్నాం. సో మంచి ఉద్దేశం, మంచి లక్ష్యం, మంచి ఆలోచన ఉన్నప్పుడు భగవంతుడు కూడా ఆశీస్సులు ఇస్తారనే దానికి ఇది ప్రత్యేకంగా నిదర్శనం కనబడతా ఉంది. నేను మళ్ళీ ఈ 2వ రోజు చెప్తా ఉన్నాను. ఈరోజు మేము వచ్చి పోగానే వరల్డ్ ట్రేడ్ సెంటర్కు సంబంధించి వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం చేస్తామని ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్కు సంబంధించిన మరి సిఇఓ గారు ఇక్కడ రాబిన్స్ గారు వచ్చి ఇక్కడ ప్రకటన చేశారు డాయస్ పైన. ఈరోజు మేము ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో ఈ విధంగా ఉండాలని ఆలోచన చేస్తా ఉన్న రీతి వారంతటా వారుగా ఈ విధమైన ఆర్కిటెక్చర్ ఉంటే పెద్ద ఎత్తున కంపెనీస్ వస్తాయి, R&D వస్తుంది, స్టార్టప్స్ వస్తాయి, ఇన్నోవేషన్స్ వస్తాయి అని చేసే ప్రయత్నంలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ నిర్మాణం జరుగుతుంది. నిర్మాణంతో పాటు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ని కూడా నిర్మాణం చేసి ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. సో దిస్ ఈస్ మా ఇంటెన్షన్ కరెక్ట్ ఉన్నప్పుడు, చిత్తశుద్ధితో పోతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ లైన్లో వస్తూ ఉన్నాయి. ఇంకా రాబోయే కాలంలో మేము 2-2.5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో ఈ సిటీ నిర్మాణం జరిగిన తర్వాత ఏఐ సిటీ నిర్మాణం జరిగే లోపు ఇదే WTCలో వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించి శంషాబాద్లో ఉన్న 2 లక్షల చదరపు అడుగుల్లో మేము ఏఐ సిటీని టెంపరరీ లొకేషన్గా దాన్ని తీసుకొని మేము ముందుకు సాగుతాం. దాని క్రమంలోనే ఫిజికల్గా మొత్తం వచ్చినప్పుడు దాని పరంగా మొత్తం. సో దిస్ ఈజ్ ఆల్ యాక్టివిటీ మొదలు అయిపోతూ ఉంది, ఎక్కడ కూడా ఆగటం లేదు. ఎందుకంటే మేము ప్రపంచ దేశాల్లోనే ముందుండాలనే ఆలోచన. ఆ క్రమంలో ఒక చిన్న అడుగు ముందేసినాం. ఆ చిన్న అడుగు ఇంకో అడుగు వేసి ఫాస్ట్ పేస్తో 100 మీటర్స్ రేస్లో ముందుకెళ్తాం. ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో ఈ ఏఐని ఎట్లా యూజ్ చేసుకోబోతున్నారు? ఏ రంగంలో మొదటిగా మీరు ప్లాన్ చేస్తున్నారు సార్? ముఖ్యంగా ఈరోజు సంక్షేమ రంగానికి సంబంధించి కూడా లేకుంటే 2 కళ్ళుగా సంక్షేమం అభివృద్ధి రెండింటి విషయంలో కూడా ఏఐకి సంబంధించిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రేపు డేటా కలెక్షన్ కానీ రిడెండెన్సీ కావద్దు, డూప్లికేషన్ కాకుండా కరెక్ట్ డేటా అంటే దీంట్లో క్యూరేటెడ్ డేటాను తీసుకొని కరెక్ట్గా మెరుగైన రీతిలో సేవలు ఏ విధంగా అందించాలి, క్వాలిటేటివ్ సర్వీస్ టు సిటిజన్స్, మెరుగైన రీతిలో రాష్ట్ర ప్రజానీకానికి సేవలు ఏ విధంగా అందించాలనే ఒక ప్రయత్నం దీన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా చేస్తాం. అంటే ముఖ్యంగా ఏ రంగం అంటే విద్య, వైద్యం అన్నట్టుగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా అంటే మీరు ప్రాధాన్యతగా ఏ రంగంలో మొదటిగా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి? ఈరోజు ప్రధానంగా వ్యవసాయ రంగంలో, విద్య రంగంలో, వైద్యానికి సంబంధించిన రంగంలో, దాంతోపాటు ఇంకా వీలున్నంత వరకు 33-34 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎక్కడ వీలుంటే అక్కడ అతి త్వరలో దీన్ని ఎంబ్రేస్ చేస్తాం. తప్పకుండా దీన్ని అమలు చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. చివరిగా ఈ సదస్సు ఎలా జరిగింది? ముఖ్యంగా ఎన్ని కంపెనీస్ వరకు ఇక్కడ మనకి రావడం జరిగింది ఇతర దేశాల నుంచి?
చాలా ఆల్మోస్ట్ అన్ని దేశాల నుంచి వచ్చారు. అన్ని అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, కానీ ఈరోజు యుఎస్, యూరోప్, ఈరోజు లండన్ సంబంధించి కొన్ని స్కూల్స్ వచ్చాయి. అదేవిధంగా సింగపూర్, ఇట్లాంటి యూరోప్ సంబంధించి కానీ ఇటు కానీ అందరూ కూడా రావటం జరిగింది. విశ్వవిద్యాలయాలకు సంబంధించి కూడా ఈరోజు ఎంఐటి సంబంధించిన ప్రొఫెసర్స్ వచ్చారు. అదేవిధంగా జార్జియా టెక్ సంబంధించిన ప్రొఫెసర్స్ వచ్చారు. అదేవిధంగా న్యూయార్క్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ వచ్చారు. ఇంకా అనేక విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వారందరూ కూడా ఆ సబ్జెక్ట్ రంగానికి సంబంధించిన నిపుణులు వచ్చారు. డిజిటల్ రంగానికి సంబంధించిన అనేక మంది ప్రముఖులు వచ్చారు. వీరందరూ కూడా వచ్చి పాల్గొని వారి అభిప్రాయాలు, సూచనలు, వే ఫార్వర్డ్ ఈ విధంగా ఉంటుందని వారి ఆలోచనలు మాకు తెలియజేయటం జరిగింది. దీనన్నిటిని కూడా క్రోడీకరించి మన రాష్ట్ర ప్రజలకు, మన సమాజానికి ఏ విధంగా దీన్ని మెరుగైన రీతిలో ఉపయోగించుకోవాలని క్రోడీకరించి ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. ఏఏ నిపుణులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి సలహాలు, సూచనలన్నీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు మేము నిర్మిస్తున్న సిటీ ఏదైతే ఉందో ఆ నూతన సిటీ 200 ఎకరాల్లో ఒక నూతన సిటీ ఏఏ సిటీని కూడా నిర్మించబోతున్నాం. సో దానికి సంబంధించిన ఆ ఏఏ సిటీని ఎలా నిర్మించాలి ఏంటి అనే అన్నిటి సూచనలు కూడా మేము తీసుకొని ఖచ్చితంగా తక్కువ సమయంలోనే ఆ సిటీని నిర్మించేందుకు మేము ఒక దృఢ సంకల్పంతో ఉన్నామని చెప్పేసి కూడా దుద్దిల్ల చంద్రబాబు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో సైదుల్ బిగ్ టీవీ HSS నుండి.